హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. వినాయక చవితి అయితే వచ్చేసింది. అందరం ఎదురు చూస్తున్నాం కదా, ఫైనల్లీ అయితే వచ్చేసింది. దానికోసం అని చెప్పి నేను శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ బ్లౌజ్, కాసులతో చేసిన వర్క్. ఈ బ్లౌజ్ అంటే నాకు చాలా ఇష్టం అసలు, సీరియస్లీ. అందుకోసం నేను ఇదే ఫైనల్ చేసుకున్నా ఈరోజు. దానికోసం మ్యాచింగ్ గాజులు అండ్ ఇయర్ రింగ్స్, గోల్డ్వి అండ్ నల్ల పూసలు అండ్ కొన్ని సపరేట్ జ్యువెలరీ పెట్టుకున్నాను. దానికి మ్యాచింగ్గా శారీ పిన్ ఎవ్రీథింగ్ అయితే సెట్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు కరీంనగర్ వెళ్ళాలి. కరీంనగర్లో అనమాట పూజ. మా అత్తయ్య వాళ్ళు మేమే అనమాట కొనిచ్చేది వినాయకుడిని. ఈసారి యాక్చువల్గా ఊర్లో ఇయర్లీ వన్స్ ఒక్కరే ఇవ్వాలి, అలా ఎవ్రీ ఇయర్ ఒకరు ఇస్తూ ఉండాలన్నమాట. వేరే వాళ్ళు ఎవరైనా అన్నదానం చేయొచ్చు. లాస్ట్ ఇయర్ అన్నదానం చేపించారు అత్తయ్య వాళ్ళు, ఈ ఇయర్ గణపతిని ఇచ్చారనమాట. దానికోసం అని చెప్పి ఇక పూజ కోసం అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాము. గరకతో మాల చేసామన్నమాట. దాని తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా కూర్చుంటున్నారు మాతో పాటు పూజలో. వాళ్ళు కూడా ప్రసాదాలు అండ్ అన్ని తీసుకొచ్చారు. ఇక్కడ వస్త్రం ఉంది అనుకున్నాం అనమాట. వస్త్రం లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి తీసుకురావడానికి మళ్ళీ వెళ్ళింది. ఈ లోపు నేను కట్నం స్టార్ట్ చేశాను అనమాట. కంటిన్యూషన్ గరక మాల. అసలు ఫుల్ రెయిన్ ఉండే. ఒక 2 to 3 days నుంచి అయితే నాన్ స్టాప్గా ఒక 5 to 10 minutes బ్రేక్ ఇస్తుంది. తర్వాత వెంటనే కంటిన్యూషన్గా ఫుల్ రెయిన్ వస్తుంది. మేము వెళ్తుంటే కూడా కార్ అయితే అసలు ఏం కనిపించకుండా నాన్ స్టాప్గా ఒక 5 to 10 minutes వచ్చింది. అసలు వినాయక చవితికి ఎక్కువ మేజర్లీ అయితే బాయ్స్, చిన్నపిల్లలు కానీ బాయ్స్ కానీ అందరైతే ఎంతో హోప్తో అలా చేయాలి ఇలా చేయాలి అని ఎన్నో హోప్స్ పెట్టుకొని అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి చాలా డిఫరెంట్ క్లాత్స్తో డెకరేట్ అయితే చాలా బాగా చేస్తూ, పైన రేకులు కానీ షెల్టర్ కానీ ఉండదు, బయట స్టేజ్ లాగా తయారు చేసుకొని ఇస్తారు. అలాంటి వాళ్ళకైతే నాకు తెలిసి చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో అందరూ పూజ చేసుకుందాము, ఎంజాయ్ చేద్దాము అన్నట్లుగా ఉంటారు. బట్ ఫుల్గా అయితే డిస్టర్బ్ అయి ఉంటారు. బట్ హోప్స్ ఇప్పటికైనా కొంచెం తగ్గి అందరికీ కొంచెం బాగుంటే వినాయక చవితి ఎంజాయ్ చేసేలా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ అయితే చాలా బాగా చేశారు అసలు. నవధాన్యాలు అన్నీ పెట్టి మాతోటే కుంకుమ బొట్లు, గంధము, ఫ్లవర్స్, దండలు అన్నీ వేయించారు. పూజ అయితే నాకు చాలా బాగా అనిపించింది. गजाननाय नमः गणाध्यक्षाय नमः विघ्नराजाय नमः विनायकाय नमः गणमाधुराय नमः प्रमुखाय नमः प्रमुखाय नमः प्रमुखाय नमः वयं वयं धूर्वामः विघ्नेशा मंडपस्थं धूपमाग्रह ఎడమ చేతిని పట్టుకొని కుడి చేతితో చూపించాలి. రైట్. ధూపమాగ్రాపయామి. దీపాలు లేపండి, పట్టుకోండి. తల్లికి బుద్ధేహి పశువాజాతవేదో భగ్నం నిరుతం మమావజోగచ్చమత్యమావహ జీవనంజలి విఘ్నేశ మండపస్థ సాక్షాత్ దీపం దర్శయాం. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. పెట్టేసండి. ప్రసాదాలు ముంగట పెట్టండి. పండ్లు తీసుకొని రండి. కొబ్బరికాయలు కొట్టండి. చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, మదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. విఘ్నేశ మండపస్థ దేవతాభి నమః. నైవేద్యం నివేదయాం. పాద్యోపాద్యమస్తు వర్గముఖే శుద్ధాసం సమర్పయామి. మూత పెట్టేసేయండి. ప్రతిగుఖ్యతాం పెట్టేసాను. ముందు పశుగానం సర్వక్షతాంబూలం సమర్పయామి. అడ్డు పెట్టుకోవాలి. హారతి ఇవ్వడం అయిపోయాక ప్రసాదాలు అయితే అందరికి ఇస్తున్నమాట. ప్రసాదాలు వచ్చేసి పులిహోర, ఉండ్రాళ్ళ పాయసం అండ్ కుడుములు. వాళ్ళు కూడా సేమ్ ఇవే తీసుకొచ్చారు. దాంతోపాటుగా దద్దోజనం కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఉండ్రాళ్ళ పాయసం మేము డిస్పోజల్ గ్లాస్లో పెట్టించాము. ఈ పేపర్ ప్లేట్స్లోనేమో అన్ని మిక్స్ చేసి కొంచెంగా పెట్టి అందరికి ఇచ్చామన్నమాట. ఇలా అయితే మా పూజ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకొని తిరిగి మేమైతే ఇలా ఇంటికి వెళ్ళిపోయాము. ఫుల్ సాటిస్ఫైడ్ విత్ దిస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.